కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగా నువ్వు మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, blessings to each and every one of you in the precious name of our living Lord and Savior Jesus Christ. Praise God for this valuable time He has granted us in His mercy, that we could able to praise Him in all His grace with a thankful heart. ప్రార్థన చేసుకుందామా. కృపా సత్య స్వరూపియోగు మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాద సన్నిధిలో మేము కనిపెడుతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే భాగ్యమును మీరు మెండుగా దయచేసినందులకే స్తోత్రాలు. మా బలహీనతలు యావత్తును యేసయ్య పరిశుద్ధ నామములో క్షమించి మమ్మలను మీ కృపలో జ్ఞాపకము చేసుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్న మా పరమ తండ్రి. అందరూ ఏకీవించి ప్రభు సన్నిధిలో ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈవేళ ప్రాముఖ్యమైనటువంటి ఒక కీర్తనతో మనము దేవుని యొక్క వాక్యము ప్రారంభించుకుందాం. కీర్తనకారుడు రాసినటువంటి 94వ అధ్యాయము 94 verse 19 స్టార్ట్ చేస్తాం. 94లో 19 నుంచి. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, మరలా చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. హెచ్చగా ఎక్కువవుతూ ఉండగా, సమస్యలు బలంగా ఈ బిడ్డ పైన దాడి చేయించి ఉండగా, దాని యొక్క ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఈ భక్తుడు అంటున్నాడు, అంతరంగమందు ఎన్నో విచారాలు ఇలా పెరిగిపోతూ ఉన్నప్పుడు, ప్రభువా నీ గొప్ప ఆదరణ దేవుడు దయచేయు, ఆయన ఆదరణ, ఆయన ఆత్మ ద్వారా కలుగు చేయు ఆదరణ, పరిశుద్ధాత్మ కలిగించు ఆదరణ. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగా చేయుచున్నది. In the multitude of my thoughts within me, thy comforts delight my soul. నెమ్మది. ఈ మాటని మనసులో ఉంచుకొని ఇవాళ దేవుని యొక్క ధ్యానంలోనికి మనము ప్రవేశిస్తూ ఉండగా, భక్తుడైనటువంటి పౌలు గారు పలికినటువంటి తన పత్రికలతో పాటు, అలాగే భక్తుడైన పేతురు గారు కూడా తాను రాసినటువంటి పత్రికలలోనూ దేవుని యొక్క కృపలో, ఆయన కృప అనుగ్రహించబడ్డ ఆయన యొక్క కృపలో ఎలా శ్రమలలో పాలిభాగస్థలమై ఉండగలుగుతాము అన్న ఒక అంశంపై చాలా బలంగా భక్తుడు ఆత్మపూర్ణుడై వివరించి రాశారు. ఇక్కడ దావీదు భక్తుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలోనంట, శ్రమలు కొద్దిపాటి శ్రమలో కాదు, ఇక్కడ అవి పాటికి పెరిగిపోతూ ఉన్నాయి. శ్రమలు పెరిగే కొలది దేవుడు అనుగ్రహించే ఆదరణ ఎంత మహిమకరంగా ఆ సమయంలో తోడుగా నిలబడుతుందో దాని గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద ప్రాబ్లమ్స్ వి ఆర్ ఫేసింగ్, చక్కగా ఆ టైంలో ద కంఫర్ట్ ద లార్డ్ గివ్స్ ఈస్ వర్కింగ్ మిరక్యులస్లీ. సమస్యల మధ్య దేవుడు అనుగ్రహించు ఆదరణ. మన శ్రమల మధ్యలో శ్రమలు హెచ్చిస్తూ ఉండగా, అనగా అవి పెరిగిపోతూ ఉండగా, కరెక్ట్గా ఏ టైంకి, ఆ కరెక్ట్ టైంకి మన కర్త అనుగ్రహించు ఆయన ఆదరణ. ఈవేళ పలుమార్లు ఇది మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం. నిజమే,
దేవుని ప్రజలారా, భక్తుడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఈవేళ ఎవరైనా కానీ నెమ్మది లేని దేవుని ప్రజలు శ్రమల మధ్యలో మీరున్నారా? అట్టి సమయంలో ప్రభు అనుగ్రహిస్తున్న ఆదరణ దాని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన ఎంతగా నిన్ను ఆ పీరియడ్లో ఆయన నడిపిస్తూ నిన్ను ఆదరించడం అంటే అనగా నీకు ఆ టైంలో కరెక్ట్ రెమెడీ ఇస్తూ నీ అంతరంగానికి కలుగు చేసిన స్వస్థత అనగా నెమ్మది, సమాధానం. నీవు మరలా ఎదురెదుతూ శ్రమల మధ్యలోనూ బయటికి రాగలిగే శక్తిమంతురాలుగా మారడానికి ఆయన అనుగ్రహించు ఆయన ప్రసన్నత. దానికే భక్తుడు పెట్టిన పేరు ఆదరణ. We find in English it is comfort or consolation. Amen. During the time of pain we experience this great peace and comfort the Lord gives unto our lives. ఇవాళ రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఒక కీ వర్డ్స్ని మనం చూసుకోబోతున్నాం. And then we enter into the word of God. పేతురు భక్తుడు తను రాసినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 4:13. Inasmuch as you are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, you may be glad also with exceeding joy. Partakers of Christ's sufferings. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము. ఇప్పుడు మనం చూస్తున్నాం partakers, you are partakers of Christ's sufferings. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట, క్రీస్తు శ్రమలలో పాలివారై. ఈవేళ ఈ మాట చదువుతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన, చేతులెత్తి ఈ వాక్యము మీ ముందు డిస్ప్లే చేయబడి ఉండగా let us pray in God's presence. Let us pray. Thanks be to God. Hallelujah. Heavenly Father, ఈవేళ క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉండగలిగే భాగ్యము మాకు దయచేయబడాలి. Thank you, Lord. Lord, thank you for the grace you have given us to be partakers of your sufferings, my Jesus. Thank you, Lord. Thank you for your amazing grace. ఈవేళ మీరు దయచేయు ప్రతి ఆదరణ మహిమకరంగా మా బ్రతుకులలో పనిచేయుటకు మీరు కృప చూపిస్తూ ఉన్నారు. భక్తుని ద్వారా మీరు పలికిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కీర్తన 94లో పలకబడినటువంటి 19వ వచనంలో, ప్రభువా నా అంతరంగమునందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. థ్యాంక్ యూ ఫాదర్. ఈవేళ తండ్రి, మేము నమ్మి విశ్వసించడానికి కావలసిన శక్తిని మీరు దయచేస్తూ ఉన్నారు. శ్రమలలో మేము చూడగలిగే మీ మహా గొప్ప శక్తి, మీ ప్రభావం ఈవేళ శ్రమల మధ్యలో, ఓటమిల మధ్యలో మా పైన పొర్లి ప్రవహించే శ్రమలనే ఈ వరద కొట్టుకొని పోవడానికి మా బ్రతుకులను ప్రయత్నిస్తూ ఉండగా మీరు దయచేయుచున్నటువంటి ఆదరణ మహా గొప్ప ఆదరణై మా బ్రతుకులలో మీరు దయచేయుచున్నటువంటి నెమ్మది, ఆదరణ మా బ్రతుకులకు కలిగి ఉన్న విచారములు హెచ్చగా మీ ఆదరణ మా జీవితంలో మహిమకరంగా పనిచేయటకు కృప చూపిస్తున్నారు. మీకే స్తోత్రాలు యేసయ్య నామములో. ఆమెన్.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుని ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. ఈవేళ మనం క్రీస్తు యొక్క శ్రమలు నా కొరకే, నాకు శ్రమే అని మనం గుర్తిస్తూ ఉండగా, దానిలో మనము ఎదుర్కొంటున్న సవాలులను మనం ఆనందముతో ప్రభుని కలిగి మనం దాటి వెలుచు ఉండగా, ఆయన రాకడలో మనకు అనుగ్రహించే మహా గొప్ప భాగ్యం, ఆయన ఇచ్చు దీవెన, శాశ్వతమైనటువంటి రీతిలో ఆయనతో సదాకాలము వసించినప్పుడు అనుగ్రహించబడు సంతోషము, క్రీస్తు శ్రమలలో మనము పాలివారమై ఉండాలి. లేకపోతే దానికి అర్థమే లేదు. భక్తుడు తను రాసినటువంటి పౌలు భక్తుడు తను రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయమే ప్రారంభిస్తూ ఎలా శుభమని చెప్పి సంఘములను ఆహ్వానిస్తూ రాసిన లేఖలో మనము 3వ వచనం నుండి చూసుకుందాం. లెట్ us read from verse 3 in 2 Corinthians chapter 1 from verse 3 onwards. 3 నుండి 11 వరకు మనం వేగంగా చూసుకుంటూ ఉందాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపు తండ్రి ఏం చేస్తాడంట? ద ఫాదర్ ఆఫ్ మర్సీస్ ఏం చేస్తాడు? కనికరాలు చూపించే మన తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈ మాట కనికరము చూపించే కర్త అంటే నేను ముందుగానే చెప్పాను. శ్రమల మధ్యలో ప్రభువు మనకు కరెక్ట్గా టైంలో మనల్ని ఆదరించు ఆయన ఒక ఆదరణ, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ ఆదరణ మాటలో భక్తుడు అంటున్న మాట ఎంత చక్కగా విలువైన రీతిలో ప్రభు యొక్క మహిమ ఆనందాన్ని గురించి భక్తుడు వివరించాడు. చూసారా? ద ఫాదర్ ఆఫ్ మర్సీస్ అండ్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. మనల్ని సకల రీతులలో కూడా ఒంటరిగా విడువకుండా ఆయన ఆదరణ ఎంత బలంగా పనిచేస్తుందో తన శిష్యుల జీవితంలో, తన కొరకు బ్రతుకుచున్న ప్రజల జీవితంలో ఈవేళ ఈ భక్తుల ద్వారా మనకు పరిశుద్ధాత్మ వివరించుచు ఉన్న సత్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హూ కంఫర్ట్స్ us in all our tribulations. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను, అనగా ఆయన ప్రజలు అన్నమాట. ఎట్టి శ్రమలంటే ఆ శ్రమలేంటో మనమే లిస్ట్ వేసుకొని చూసుకుందాం. ఆ ప్రతి లిస్ట్కి మీరు టిక్కు వేసుకుంటూ ఉంటారు. అటి ఆదరణ కావాలి అన్నటువంటి ప్రతి శ్రమ మధ్యలో ప్రభువు నీకు చూపిన ఆయన మహా గొప్ప ప్రసన్నత, ఆయన నీతో మాట్లాడి నిన్ను ఓదార్చి నిన్ను ఉద్ధరించిన కాలములు, నిన్ను మరలా తలెత్తుకొని నువ్వు నడవడానికి కృప చూపించిన కాలములు. భక్తుడు చెబుతున్న మాట, ఇప్పుడు ఎవరైనా ఎట్టి శ్రమలైనా దాటి వెళుచున్న బిడ్డలైతే ప్రభు కలుగు చేయు ఆదరణను జ్ఞాపకము చేసుకోనండి. వాక్యము ద్వారా మాట్లాడుచున్న ఆదరణ, ప్రసంగం ద్వారా మాట్లాడుచున్న ఆదరణ, ఆయన యొక్క బయలుపరుపు ద్వారా నీతో మాట్లాడే ఆదరణ, నువ్వు ప్రార్థించి లేచినప్పుడు నీకు కలుగు హామీతో ప్రభు నీతో మాట్లాడుతున్న ఆదరణ, నీకు ఆ దినము నీకు ఒక సూచన ఇచ్చి ప్రభు నడిపిస్తాడే ఆయన అనుగ్రహించు ఆదరణ, ఒక ద్వారం మూయబడితే మరో ద్వారం తెరుస్తున్నాడే ఆయన చూపుచున్నటువంటి ఆదరణ, అనగా ఆయన ప్రసన్నత, ఆయన మహిమ కార్యమని మనం జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఎట్టి ఆదరణతో ఈ శిష్యులను ఆదరించాడో ఈవేళ శ్రమల మధ్యలో క్రీస్తుతో మనము శ్రమలలో పాలివారమై ఉండాలి. We should able to be the partakers of the sufferings of Christ. మనము అది కనుక గుర్తించుకోలేకపోతే we are just gone for waste. దాని గురించే ఈ మొదటి అధ్యాయంలోనే 2వ కొరింథీయులోనే వాట్ ద చాప్టర్ వి ఆర్ రీడింగ్ చదువుతున్న అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూసుకుందాం. 7వ వచనం చూసి ఒక 2 వర్సెస్ మీకు దాని ప్రకారం మీకు కొటేషన్ చెప్తాను. 7వ వచనాన్ని, and a hope for you is steadfast.
ఈజ్ స్టెడ్ఫాస్ట్. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో, అనగా ప్రభు కొరకు వీరు అనుభవించొచ్చిన శ్రమలలో వీరితో పాటు చెయ్యొత్తనిస్తున్నటువంటి విశ్వాసులు కూడా వారి దాటొచ్చే శ్రమలను గురించి కూడా వారు కూడా పాలివారై ఉన్నారు. చూడండి, క్రీస్తుతో పాటు మనము శ్రమలలో పాలివారమై నా కొరకు నా యేసయ్య అన్న మాట గుర్తుంచుకుంటే, ఈ తోటి సహవాసులుగా నిలబడ్డవారు వారు కూడా దానిని గుర్తించగలుగుతారు. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో, ఈ భక్తుడు అంటున్నాడు, అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నానని ఎరుగుదుము. కనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఆ హోప్ ఫర్ యూ ఈజ్ స్టెడ్ఫాస్ట్. స్థిరమైందనమాట. ఆ మాట అక్కడ భక్తుడు అంటున్నాడు, స్థిరమై ఉన్నది. అది కదల్చబడనటువంటిది, అది కదలదు, స్థిరమైనటువంటిది, నిలిచి ఉండగలిగేటువంటిది. అది ఏదనగా మన నిరీక్షణ. So it is such a beautiful explanation he brings here. So he says, a hope for you, మా నిరీక్షణ hope for you is steadfast. మీ పట్ల మేము కలిగి ఉన్న మా నిరీక్షణ అది స్థిరమైనది అంటున్నాడు భక్తుడు. అది తెలుగులో చూస్తే, మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. అనగా మేము ఇంకా మీ గురించి వరి అవనక్కర్లేదు, మిమ్మల్ని గూర్చి మాకు వరి లేదు. మీరు ప్రభువులో నిలిచి ఉంటారు, స్థిరంగా ఉంటారు. ఎందుకని భక్తుడు ఇంకా పైగా అంటాడు, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది, అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని. ఆమేన్. అనగా, see the words he uses, so shall you be also of the consolation. అనగా ఇంకొక వర్షన్లో ఉంటుంది, you will partake of the consolation. మీరు ఆదరణ చూపు విషయంలో, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో ఒకరి కోసం ఒకరు దేవుని ప్రజలుగా ప్రభు ఆత్మలో మనము ఒకరిని ఒకరు ఉద్ధరించుకొనడం మాత్రమే కాదు, పలు విషయాలలో ఆదరించుకోగలిగే వారిగా అక్కడ ఉండాలి. ఒక చిన్న మాట, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి, డోంట్ వరీ అన్న మాట నిన్ను 1000 మైళ్ళు ప్రయాణం చేయనిస్తుంది ప్రభులో. కనుక దేవుని ప్రజల యొక్క నోటిలో నుండి వచ్చు ఆదరణ అంతరంగములో నుండి పుట్టుకొని వచ్చేది. దేవుని ప్రజలారా, అది ప్రభుని నోటిని కూడా బోరగా వాడుకుంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో భక్తుడు ఈ వర్స్ని బేస్ చేసి తను రాస్తున్న దాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8. హీ స్పీక్స్ ఇన్ చాప్టర్ 8 verse 17. ఈ భక్తుడు అంటాడు, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, చూసారా మునుపు చెప్పినట్లు, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. మనం చూసుకున్న భాగం రోమా 8:17. భక్తుడు ఇంకా చాలా వివరణ ఇచ్చాడు పై భాగంలోను పై వచనాల్లోను. అయితే మనం 17 మాత్రం ఈవేళ తీసుకుందాం. మనం పిల్లలమైతే, ఇఫ్ చిల్డ్రన్ దెన్ heirs, అనగా యేసయ్య యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మన దేవునికి బిడ్డలుగా మనం తయారై ఉన్నాం, వారసులు. ఎంత గొప్ప భాగ్యము! తన కుమారుడు మన యేసయ్య తన విధేయత వలన మనకు అనుగ్రహించినటువంటి తన యొక్క త్యాగము, మన కోసం ఆయన మరణించి సకల మానవాళి పాపము కోసమై ప్రభు తన్ను తాను బలి అర్పణగా అర్పించుకొననే. ఆయన రక్తము ద్వారానే కదా ప్రతి సకల దోషము పాపము కూడా శుద్ధి చేయబడుతుంది. ఒకేసారి ఆయనే తన్ను తాను క్రయధనముగా ఒక వధింపబడిన గొర్రెగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన మరణాన్ని తిరిగి జయించడం ద్వారా దయచేసినటువంటి నిత్య జీవం. ప్రియులారా, ఈవేళ అటువంటి మన కర్త శ్రమలలో అవి నా కొరకే ఆయన అనుభవించి ఉన్నాడని మనం గుర్తుకు తెచ్చుకొని
ఆయన తోటి వారసులము. తండ్రి అయిన దేవునితో మనం కలుగు చేసినటువంటి సమాధానం ఈవేళ మనకి ఎటువంటి భాగ్యాన్ని లభింపచేసినది? భక్తుడు అంటున్నాడు, యాజ్ ది heirs, దట్ ఈస్ యాజ్ ది heirs ఆఫ్ గాడ్. మనము పిల్లలమైతే వారసులము, అనగా ఎవరి వారసులము? దేవుని వారసులము. దేవుని వారసులము. రెండో భాగములు అంటాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయన మరణించడానికే ఈ లోకానికి ఆయన వచ్చి మన కోసము మరణించుట మాత్రమే అంతటితో ముగించలేదు రక్షణ. మరలా ఆయన సజీవుడై మహిమ శరీరముతో లేవాలి. అది జరిగించాడు. ఈవేళ ప్రభు ఏ మహిమతో ఆయన తిరిగి సజీవుడై లేచాడో అట్టి మహిమ భాగ్యము పొందగలిగే వారముగా మనం ఉండాలంట. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నీ జీవితంలో ఇది ప్రభు నీకు అనుమతిస్తున్న ఒక పరీక్ష అని నువ్వు గుర్తిస్తే నీవు అక్కడ ప్రభువులో నిలబడుతూ ఆయన మహిమపరుస్తూ ఉన్నావు. భక్తుడు చివరలో అంటాడు, క్రీస్తుతోడి వారసులము. We become the heirs along with the Son of God who is Jesus Christ. ఎంత గొప్ప భాగ్యం మనకి లభించబడ్డది. ప్రైజ్ గాడ్. మనం పేతురు భక్తుడు దీన్ని బేస్ చేసి ఆయన రాసిన దాన్ని మనం ముందుగా చదువుకున్నాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 13వ వచనాన్ని చాలా బ్యూటిఫుల్గా భక్తుడు మనకి వివరించాడు. దాన్ని ఒకసారి చదువుకుందాం. ఫస్ట్ పీటర్, వి రీడ్ చాప్టర్ 4, మొదటి పేతురులో 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. Rejoice in as much as you are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, you may be glad also with exceeding joy. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము. మహా ఆనందం అంట. ఆ మాటని వివరించలేము ఇంక అంతకంటే. అది మనం కొలిచి చూడలేనటువంటిది. మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆ భాగ్యం ఇంకా మనకు దొరకలేదు. దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దొరుకుతుంది. ఈ లోకములో మనం అది ఆల్రెడీ వచ్చింది, కానీ ఇంకా మనం దాన్ని చూడలేదు. సకల స్వేచ్ఛ ప్రభు మనకు అనుగ్రహించుచు ఉన్నాడని చూడగలిగే భాగ్యము మనం పొందుకుంటాం. ఇప్పుడు లెట్ us go back to 2 Corinthians. మనం చూసుకుంటున్న భాగంలో 2 Corinthians chapter 1 మనం 4వ వచనం చదువుకుందాం. Let us read 3, 4 and then we jump into verse 5. 3 నుంచి వెళ్దాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2వ కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ అంట సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించు ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 5వ వచనానికి వెళ్దాం. క్రీస్తు యొక్క శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు యొక్క శ్రమలు మాయందెలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. For as the sufferings of Christ abound in us. ప్రభువు కోసం దాటి వస్తున్న శ్రమలు, ఇక్కడ సవాలులు గూర్చి భక్తుడు రాస్తూ ఉన్నాడు. అట్టి సవాలుల మధ్య భక్తుడు ఏం చెప్పుచూ ఉన్నాడు? ఏమి విస్తరించుచూ ఉన్నదంట? శ్రమలంట. చాలా సవాలుతో తీవ్రంగా పనిచేస్తూ ఉన్నవి. ఎలా పెరుగుతూ ఉన్నా ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డప్పుడు మునుపు నేను చెప్పినట్లుగా అలాగే యేసయ్య అనుగ్రహించు ఆదరణ కూడా వీరి పట్ల విస్తరించుచున్నదంట. ఆమేన్. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్. ఇవాళ ఆ సాక్ష్యము మనం చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ ట్రూ. మన శ్రమలలో ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడేటప్పుడు ఎంత సూటిగా
ఆయన మనల్ని ఆదరించుటకు కృప చూపిస్తూ ఉన్నాడు మనకి తెలుసు, మన అంతరంగానికి. ఈ 5వ వచనాన్ని బేస్ చేసే 5వ వచనం ఇలా ఉంచుకొని 4వ అధ్యాయంలో భక్తుడు, ఇదే 2వ కొరింథీ 4వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం. లెట్ us read chapter 4 verse 10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అనగా ఎలా బ్రతకాలంట మన జీవితాలు? ప్రతి క్షణం యేసయ్య రక్షకుడని మనం స్వీకరించి, ఆయన నా తెలిసి తెలియక ఒప్పుకున్న ప్రతి పాపములను క్షమించు నా కర్త అని ఎరిగిన తర్వాత, మన బ్రతుకులలో నిలిచి ఉన్న ప్రతి శ్రమ మధ్యలో కూడా యేసయ్య యొక్క ఖచ్చితంగా ఆయన యొక్క మరణము, ఆయన యొక్క జీవముతో లేచిన పునరుద్ధానము. We should always remember that my Master Jesus has forgiven my sins, and ever we have to remember at a time the death and the resurrection and the coming of my Jesus Christ has to be born in my body. నా యేసయ్య యొక్క మరణం, ఆయన సజీవుడై తిరిగి లేచిన పునరుద్ధానం, ఆయన తిరిగి రాబోచు ఉన్నాడన్నటువంటి సంఘటన మన జీవితాలు గుర్తుకుండాలైతే, ఆయన మన కొరకు అనుభవించిన శ్రమను ఎరిగిన వారముగా, మనము మేలుకున్న వారముగా, ఈ శరీరమందు మనం దాన్ని వహించువారముగానే మనం బ్రతకాలంట. ఈ శరీరము ఆయన పరిశుద్ధాలయం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయనను మనలో చూడగలిగి ఉండాలి ఈ ప్రపంచం. దాని గుర్చే పలుమార్లు సహోదరులు, అన్నయ్య గారు నేను మీకు చెప్పి ఉన్నాం. పౌలు భక్తుడు ఇది పలుమార్లు చెప్తూ ఉంటాడు. గలతీలో కూడా మనం చూసుకున్నాం. హౌ బ్రదర్ వాస్ ప్రీచింగ్ అబౌట్ ఇట్. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. Be the carrier of the death and the life of Jesus Christ, which was manifested through our lives. Are you ready for that? Are you ready for that? Yes. మనము జీవించుచున్న ఈ జీవితం ద్వారా ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి యొక్క మహిమ, ఆయన సజీవుడై తిరిగి లేచడం వలన మనకి దయచేయుచున్న ఈ జీవము మనకు ఎంత ముఖ్యమో, అది రావాలంటే ఆయన మరణించాలి కదా. ఈవేళ అది గుర్తు పెట్టుకున్న వారముగా, నా శరీరము దేవుని సొంతమని ఈ శ్రమల మధ్యలో కూడా మనం దాన్ని మోసుకుంటూ మనం వెళ్ళాలంటే ఈ శరీరం మీద, అనగా దాన్ని మరచిపోకూడదు. ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ అ ఓన్ గార్మెంట్ అపాన్ మీ. ఒక వస్త్రము ధరించుకున్నట్లుగా నా మైండ్లో, నా లైఫ్లో నా యేసయ్య యొక్క రక్షణ కార్యము అది ఊరుకుపోయి ఉండాలి. ఇట్ షుడ్ బి గ్రౌండెడ్, ఇట్ షుడ్ బి రూటెడ్ ఇన్ మై లైఫ్. ప్రైజ్ గాడ్. అదే భక్తుడు అందుకే రాశాడు 5వ వచనంలో, మొదటి అధ్యాయంలో 5వ వచనం. For as the sufferings of Christ abound in us, so our consolation also abounds through Christ. ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు. 6వ వచనంలో భక్తుడు అంటున్నమాట, in verse 6, now if you are afflicted, it is for your consolation and salvation, which is effective for enduring the same sufferings which we also suffer. మేము శ్రమ పొందిన మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఆమేన్. వాట్ a beautiful explanation the man of God brings here. What a beautiful explanation. 7వ వచనం, and a hope of you and a hope for you is steadfast. ముందుగా మనం చూసుకున్నాం ఈ వాక్యాన్ని. మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. 8th verse, for I do not want you to be ignorant, brethren, of our trouble which came to us in Asia, that we did bear burden beyond measure of our strength, so that we despaired even of our life. సహోదరులారా, ఆసియాలో అనగా ఏషియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు.
అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. భక్తుడు, మీరు తర్వాత దీక్షగా శ్రద్ధగా నోట్ చేసుకొని మీ యొక్క బుక్లో యాక్ట్స్ 19 చాప్టర్ తీసుకోండి. తర్వాత అపోస్తల కార్యం 19 అధ్యాయము తీసుకొని మీరు ప్రత్యేకంగా యాక్ట్స్ 19లో యూ కెన్ రీడ్ ఫ్రమ్ వర్స్ 21, 21వ వచనములో నుండి లాస్ట్ వర్స్ వరకు మీరు చదవండి. ఎంత చక్కగా మనకి వివరణ ఇవ్వబడుతుందంటే, హీ స్పీక్స్ అబౌట్ ఇట్ సో వెరీ క్లియర్లీ. అక్కడ జరిగిన ఒక చిన్న ప్రాబ్లమ్ రైట్ విచ్ టుక్ ప్లేస్. ద మ్యాన్ ఆఫ్ గాడ్ హీ రైట్స్ అబౌట్ ఇట్. లాస్ట్ వర్స్ 41 వరకు మీరు చూడొచ్చు. యూ కెన్ రీడ్ త్రూ 41. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి శ్రమనేనమాట ఇక్కడ భక్తుడు వీరితో పంచుకుంటూ ఉన్నారు. పౌలు భక్తుడు మీ మధ్యలో రావాల్సింది రాలేకపోయినటువంటి ఒక పరిస్థితి. దీనిని గురించి పలు నిందలు పలు మాటలు ప్రజలు ఉంటారు కదా, గాసిప్ మోంగర్స్. చిన్నదాన్ని తీసుకొని దాన్ని చేసి దాన్ని ప్రచురణ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈవేళ అట్టివారు ఇక్కడ దేవుని దాసుని గురించి మాట్లాడే దాని గురించి కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు పౌలు. అయితే ఇక్కడ జరిగిన ఏషియాలో జరిగిన ఒక సంఘటన నేను కోట్ చేసిన ఆ చాప్టర్లో వర్సెస్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యూ కెన్ వెరీ వెల్ నో అన్ ఇంపార్టెంట్ పార్ట్. 21లో మీరు చూసుకోండి. డిమెట్రియస్ అన్నటువంటి ఒక సిల్వర్ స్మిత్ ద్వారా ఏర్పడిన కలహము, ఏర్పడిన ప్రాబ్లం, ద స్టార్టర్, ద కీ పర్సన్ ఫర్ ద ప్రాబ్లం. అయితే శ్రమ అనే సవాలు మధ్యలో దాటి వెళ్ళినటువంటి ఎన్నుకోబడిన 20 బిడ్డలు, వారి గురించి 29th వర్స్లో మీరు చూడొచ్చు. యూ కెన్ రీడ్ ఇన్ 29. వారి 20 పేర్లు గైయస్ అండ్ అరిస్టార్కస్. ఆ 20 ఎంతగా వారు సహించి తట్టుకోగలిగారో పౌలు ప్లేస్లో దాని గురించి భక్తులు రాస్తారు. అసలు ప్రభు మాకిచ్చిన ప్రాణము కూడా ఆయన ఇచ్చిన కృపే అనే ఒక సాక్ష్యాన్ని పౌలు భక్తుడు ఇక్కడ యాక్ట్స్ 19లో జరిగే దాని గురించే ఇక్కడ ఈ వచనాలు రాస్తూ ఉన్నాడు. 8వ వచనం మనం చూసుకుంటున్న 2వ కొరింథీ. వి రీడ్ దట్ చాప్టర్ 1లో 8th verse. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. We go to the next one. భక్తుడు అంటూ 9th verseలో, yes we had the sentence of death in ourselves. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. నేను చెప్పిందే మీకు అర్థమై ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్ హియర్. 10th verse. దాని గురించి ఇక్కడ 9th verseని మనం బేస్ చేసుకొని చూసారా ఎటువంటి ఒక క్లిష్ట సమయాన్ని దాటి వచ్చాడో చెప్తున్నాడు. కనుక మనము ఒక క్షణం నెక్స్ట్ వర్స్కి వెళ్ళే లోపల మనం మీద ఆలోచించాలి. మనుషుల నమ్ముకొనుట కంటే కర్తను ఆశ్రయించుట మేలు, యెహోవాని ఆశ్రయించాలని నమ్ముకొనుట మేలు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దేవుని కర్తను ఆశ్రయించకుండా మనుషులపైనే సకలమైన ఆదరణ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇర్మియా భక్తుడు దాని గురించి 17వ అధ్యాయంలో మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రామిస్ని మనకి భక్తుడు ఇచ్చాడు. ఇన్ చాప్టర్ 17 మీరు 5వ వచనాన్ని చదవండి. విస్లుక్ అపాన్ టు ద స్క్రీన్. 5వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏంటది? నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనొచ్చు. శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవుని మీద కాకుండా మనుషుల మీదే పోయి ఆధారపడేవాడంట శాపగ్రస్తుడు. ఏం జరిగినా ఫస్ట్ ప్రభుని పిలవండి, ఆయనతో చెప్పండి. అదే భక్తుడు మనం చదువుకున్న 9వ వచనంలో చెప్పిన మాట. అయితే 5వ వచనంలో మనకి ఇర్మియా 17లో చూస్తున్నట్లుగా మనం ఏం చేయకూడదంట? శరీరాలను ఆధారముగా చేసుకొనక దేవుని మీదే మనం ఆధారపడాలి. అలా ఒకవేళ దేవుని మీద ఆధారపడకపోతే అట్టి వారు శాపగ్రస్తులు అవుతారు.
ఇప్పుడు దేవుని మీద ఆధారపడేవాళ్ళు, యేసయ్యని హత్తుకొని ఆయన అనుగ్రహించిన ఆనందములో కొనసాగే వారికి దయచేయబడే మహా గొప్ప దీవెన ఏదనగా 7వ వచనాన్ని చదువుకుందాం. చాలా బ్లెస్డ్ వర్సెస్ మీరు చూడొచ్చు, కానీ 7th verse, జెర్మయా చాప్టర్ 17. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఎలా ఉంటాడంట, ఆశ్రయముగా నుండును. ఈ మాట ఆదరణ ఎన్ని అర్థాలు ఇస్తుందో చూసారా? ఆశ్రయము, సంతోషము, మనోధైర్యము. మన జీవితానికి బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్ అండ్ హూస్ హోప్ ద లార్డ్ ఇస్. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్. ప్రైజ్ గాడ్. ఈవెన్ నువ్వు ఆ ఒక్క ఆశీర్వాదాన్ని పొందుటకై నువ్వు ఆయత్తమా? ఆర్ యు రెడీ ఫర్ దాట్? మనము నెక్స్ట్ వర్స్కి వెళ్దాం, 10వ వచనాన్ని. Who delivered us from so great a death and does deliver us. We go back to 2 Corinthians chapter 1. We go to verse 10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు ప్రభుకి తెలుసు ఎప్పుడు, హీ నోస్ ద రైట్ టైం, దానికి సిద్ధపడే దైవజనులు. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా విజ్ఞాపన పరులు ఎంత ముఖ్యమో చూసారా? అందుకే మాతో పాటు చేరి మిమ్మల్ని చేయమంటున్న దానియేలు గొలుసు ప్రార్థన మనము విడవకూడదు. విడవకుండా దేవుని సన్నిధిలో గోజాడి మొరపెట్టాలి. మీరు కూడా సహాయము చేయుచుండగా, ఎటువంటి సహాయం అంట? ప్రార్థన అనే సహాయం, విజ్ఞాపన అనే సహాయం. ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. ఆయన పని ముగించేంత వరకు ఏది ఆపలేదు. దేవునికి తెలుసు ఆయన పని ఎప్పుడు ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎప్పుడొక్క యెహోషువ రావాలో కూడా దేవునికి తెలుసు, ఎప్పుడొక్క ఎలీషా రావాలో కూడా దేవునికి తెలుసు. ఆర్ యు ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ పీపుల్? 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు దీని 10వ వచనాన్ని బేస్ చేసి చెప్పేదాన్ని మనం చదువుకుందాం. లెట్ us look into 2 Peter. We read 2 Peter, 2nd chapter, verse 9. దీనిలో ఇంగ్లీష్లో ఒకే పాటలో ఉంటుంది. ఈ యొక్క చిన్న మాట పైన అన్నయ్య గారు బిగినింగ్ మంత్స్లో ఈ లాక్డౌన్ పీరియడ్లో మనతో పంచుకున్నారు దేవుని వాక్యాలు. The Lord knoweth how to deliver the godly out of temptations. తెలుగులో ఆ భాగాన్ని మాత్రం తీసుకుందాం. 9లో 10లో మధ్యలో ఉంటుంది. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు, మిగతాదంతా ఉంటుంది ఎటువంటి శోధనలు అవన్నీ మీరు చూడొచ్చు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు, ద లార్డ్ నోవెత్ హౌ టు డెలివర్ ద గాడ్లీ. తెలుగులో చూస్తాం 10వ వచనం. తప్పించుటకు దేవుడు ఏంటంట? ప్రభువు సమర్థుడు. He brings the godly out of all temptations. Amen. ఇవాళ ఇటువంటి గొప్ప హామీని ప్రభు మన బ్రతుకులకి ఇవ్వగా ఇంతకంటే మించిన సంతోషం మనకి ఏదైనా అవసరమా? Let's go back to 2 Corinthians 1, 11th verse. You also helping together in prayer for us, that thanks may be given. Let us look into 2 Corinthians chapter 1. We read the 11th verse. 11th verse. Helping together in prayer for us, that thanks may be given by many persons on our behalf for the gift granted to us through many. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఆమేన్. చూసారా ఎటువంటి ఘనమైన మాటలు భక్తుడి స్థలంలో పంచుకున్నాడని? రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. Let us read 15లో 13th verse. Romans 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది
పరిశుద్ధాత్మ శక్తి పొంది ఇక్కడ భక్తుడు ఏం చెప్పగలుగుతున్నాడు? ఒక టైం వస్తుంది, పైనుండి కురిపించబడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. అదే కదా శిష్యులు వారు కనిపెడుతూ ఉండమని ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం వారు వేచి ఉన్నారు. అపోస్తల కార్య ప్రకారం మనం మొదట్లో చూస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టుచున్న వారముగా ఉండాలంట. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు. విస్తారముగా, ఆమేన్. ముందుగానే చెప్పాను, నిరీక్షణను గురించి భక్తుడు అన్నాడు. స్థిరమైన నిరీక్షణ. ఇవాళ నీ మీద ప్రభువు నమ్మకాన్ని పెట్టాడు. ఏంటా నమ్మకం? నా బిడ్డ నా కొరకు బ్రతుకుతారు. దట్ ఇస్ నో. అటువంటి ఒక ఆనందాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతూ ఉన్నామా? వీ హ్యావ్ టు గివ్ దట్ షూరిటీ టు గాడ్ దట్ వీ విల్ మేక్ హిమ్ హ్యాపీ. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ కర్తయగు దేవుడు మన నిరీక్షణకే ఆయన ఆస్పదం గనుక, మన నిరీక్షణకే కర్త ఆయన గనుక, మన యేసయ్య గనుక ఏం జరుగుతున్నది ఇక్కడ? నిరీక్షణ కర్తయగు దేవుడు ఏం చేస్తాడంట? మన విశ్వాసము ద్వారా, అనగా ఆయన మీద పెట్టిన విశ్వాసము ద్వారా సమస్తానందముతోను, ఆనందానికి కంప్లీట్నెస్ క్రియేట్ చేస్తున్నాడు భక్తుడు. టోటల్ జాయ్ వి నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్. సమస్తానందముతోను, రెండవది సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఇట్స్ నాట్ అ ఆర్డినరీ వర్డ్. షాల్ వి రీడ్ దిస్ వర్స్ టుగెదర్? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. మనము 2 వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకోబోతున్నాం. ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఐ టోల్డ్ యూ టు బి ద పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్స్. వీ నీడ్ టు బీ యాజ్ పీపుల్ యాజ్ సచ్. 2వ కొరింథీ 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లుగా 7వ వచనంలో 7th verse he speaks here. లాస్ట్ పార్ట్లో చదువుకుంటున్నట్లుగా దాని గురించిన ఒక వివరణ భక్తుడు పైన ఇచ్చారు. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. దాని గురించి భక్తుడు పై వచనానికి వెళ్దాం. ఎస్, మేము శ్రమ పొందిన మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. ఇక్కడ భక్తుడు అంటాడు, మేమే ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కనుక ఇది మనము మన లైఫ్లో దాని క్రియారూపకం చేయడానికి ప్రయత్నించాలి. లెట్ us go to తెలుగులో 8th verse. 8th verse. Yes, we go to 8th verse. సహోదరులారా, ఇక్కడ జరిగిన ఒక సవాలును గురించి భక్తుడు ఇక్కడ మనకి వివరించాడు. We have seen the great tempest and the challenges they have gone through in their life. వీటన్నిటి మధ్యలో దానికి ఒకే ఒక కారణం. మొదటి పేతురు 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 4:13 లాస్ట్ పార్ట్ మనం బేస్ చేసిన తెలుగులో 7వ వచనానికి గల ఒక మెయిన్ కీవర్స్. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారమగుటకు. ఇంగ్లీష్లో be partakers of Christ's sufferings. Amen. And we also read Psalm 94:19. మీకు వివరించాను ఎలా భక్తుడు ఈ స్థలములో మనల్ని కోరే దేవుని ఆత్మలో ఎలా బ్రతకాలని పెట్టే ఒక మాట. కీర్తనకారుడు 94వ అధ్యాయంలో 19వ వచనంలో ఇవాళ మన స్టార్టింగ్ ఈ వర్స్తో మనం స్టార్ట్ చేసుకున్నాం. 94లో verse 19, in the multitude of my thoughts within me thy comforts delight my soul. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ. నా అంతరంగమందు
విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రైజ్ గాడ్. చూసారా, శ్రమల మధ్యలో కరెక్ట్గా మనల్ని ఆటి సమయంలో ఆదరించు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యేసే సన్నిధిలో కోరి మనవి చేసుకుందామా? ప్రభువా, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో భయము భీతిని దాటి వస్తున్న ఇటు శ్రమల టైంలో, అనారోగ్యతల మధ్యలో దాటి వస్తున్న ఈ వేదనల మధ్యలో మీ బిడ్డల నిమిత్తమై భారముతో ప్రార్థిస్తున్నాము నాయన. కన్నీరు తుడిచి ఘనమైన కార్యము చేయమని మనవి చేస్తున్నాం. నీ బిడ్డలు ఆశీర్వదించి వీరిని ఓదార్చు నీ పరిశుద్ధాత్మను సహాయముగా దయచేయండి. టు బీ లర్నింగ్ ద సీక్రెట్ టు బీ ద పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్స్. నా యేసయ్య క్రీస్తు శ్రమలలో పాలివారమగుటకు ఆయన నా కొరకు మరణించి సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. ఈవేళ ఇదంతయు కూడా ఆయన నా కొరకు చేసిన గొప్ప కార్యం. ఈవేళ నా బ్రతుకులో అది గుర్తుంచుకొని నేను ఆయన మహిమకు కారణమయ్యే బిడ్డగా నన్ను ఉంచుకోగలిగే ఒక బిడ్డగా తయారు చేయటకు శక్తి దయచే ప్రభు అని కోరే నీ బిడ్డలను ఆశీర్వదించు నాయన. ప్రభు ఆ బ్రతుకులో నిలిచి ఉన్న ప్రతి పాపమును యేసయ్య నామములో క్షమించండి. మీరు అనుగ్రహించబో మహా గొప్ప కృపను మేము ఎరిగి ఉన్నవారం ఉండగా మీలో మేము ముందు కొనసాగుటకు కావలసిన బలము ఆనందాన్ని మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇవాళ విన్నటువంటి దేవుని యొక్క వాక్యము మనందరి బ్రతుకుల్లో కూడా అట్లు అద్భుతాన్ని చేయు మన దేవుడు యేసయ్య అనుగ్రహించు పరిశుద్ధాత్మ. నీ సవాలులన్నిటి మధ్యలో కూడా లెక్క వేసి చూసేటప్పుడు ఆయన ఎంత సన్నిహితుడై మనని ఓదార్చి ఉన్నాడో ప్రభు, ఓదార్చుచు ఉన్నాడు, ఓదార్చనై ఉన్నాడు. అనగా సంతోషం, మహిమ కార్యం నీ కొరకు చేయకపోతే, మన కొరకు చేయకపోతే ఇంకెవరి కోసం చెప్పండి? ఆయన ప్రేమించే వారు ఎవరైనా యేసయ్య కృపను చూపిస్తాడు. Let us continue to pray over this lockdown period for the great mercies of our Lord, which would be bestowed upon the nations, upon our nation, even upon everyone who is going through a very tough time. God will do the wonder for you. Brother Joe and myself, we are continuing to pray for you. God bless you. Praise the Lord. Get to the Lord in prayer. Are we weak and heavy laden? Covered with a load of care. Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake?